హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. మన ఇంట్లో ఒక అమ్మాయి పుడితే చక్కగా పట్లంగా వేసి కాళ్ళకు పట్టీలు పెట్టి చక్కగా జడలేసి అది చాలా చక్కగా ముస్తాబు చేసి లక్ష్మీకాలు ఉట్టి పడుతుంది. అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది, అమ్మాయికి బోళ్ళన్నీ రంగురంగుల బట్టలు వేయచ్చు, రకరకాలుగా తయారు చేయొచ్చు, అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే చాలు అలా అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అమ్మాయిలంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి వస్త్రధారణలో ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పాలించిన కాడ నుంచి వాళ్ళ వస్త్రధారణ చాలా మారుతూ ఉంది కదా. వాళ్ళని చూసి ఉన్నత వర్గాలలో ఉన్న వాళ్ళ వస్త్రధారణ, ఆ స్త్రీల వస్త్రధారణ మారుతుంది. అంటే మహారాణి గాయత్రీదేవి కానీ వీళ్ళందరూ కూడా మన భారతీయ ప్రకారము వేసుకుంటూనే వెస్టర్నైజ్డ్ క్లోత్స్ కూడా వేసుకుంటూ ఉన్నారు. అట్లాగే మన వాళ్ళు ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అనేది మన దగ్గరికి బాగా వచ్చేసింది. అది ఎవరు కాదనలేని సత్యం, అవునా కదా. ఇప్పుడు ఏ కాఫీ క్లబ్కైనా వెళ్ళి చూడండి, అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో. ఇంత ఇంత చిన్న 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 బట్టలు వేసుకొని, అంటే మేము ఎప్పుడైనా నిండుగా చీర కట్టుకుని వెళ్తే చాలా వింతగా చూస్తుంటారు. హైదరాబాద్లో నేను గమనించాను, చాలా వింతగా చూస్తుంటారు. ఏంటి వీళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తుంటారు. ఏ కాఫీ హౌస్కైనా వెళ్ళి చీరలు కట్టుకొని ఇలా రెడీ అయ్యి వెళ్ళి చూసినట్లయితే వీళ్ళు ఇలా వచ్చారేంటి, వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, అసలు ఇలా కూడా రావచ్చు. ఒక సినిమాకు కూడా మొత్తం చీరలు కట్టుకొని ఇలా వెళ్ళడం అనేది హైదరాబాద్ కల్చర్లో మారిపోయింది. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత అమ్మాయిలందరూ ఏదో కాటన్ చుడీదార్లు లేకపోతే జీన్సు అవి ఇవి వేసుకుని వెళ్ళడమే కానీ సాంప్రదాయంగా అన్ని రకాలుగా జడేసుకొని ఈ పూలు పెట్టుకుంటే వింతగా చూస్తున్నారు. చాలా చాలా వింతగా చూస్తున్నారు పూలు పెట్టుకుని బయటకు వెళ్తే. మీకు ఆ విషయం తెలుసా? ఇట్లాంటి పరిణామాలేమో బయట జరుగుతూ ఉన్నాయి. ఇంత ఇదిగానేమో మారిపోయింది. అంటే నేను చెప్పేది అంటే మిగతా జనాలందరూ కూడా, మిగతా ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి చూసినా, బాంబే వెళ్ళి చూసినా, కలకత్తా వెళ్ళి చూసినా, ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ చాలా ఫారిన్ కల్చర్లో బట్టలు వేసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళని ట్రోల్ చేయడం మాత్రం ఇంకా ఆగట్లేదు. ఎందుకని? తమిళనాడులో ఒక యంగ్ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టరు అమ్మాయి, కీర్తన అనుకుంటా తన పేరు, ఏదో మొగ్గలై కీర్తన సంథింగ్ ఉంది. ఆమెలాగా ఉన్న ఒక లేడీ ఒక చిన్న స్కర్ట్ వేసుకొని చెప్పి తిరుగుతుంది అంట. అది ఫోటో తీసి ఇది ఈమె, ఈ కీర్తననే ఆ స్కర్ట్ వేసుకుని తిరుగుతుందని ట్రోల్ చేశారు. ఇంకేంటంటే అది ఏంటనంటే ఇక మొత్తం అంతకన్నా పెద్ద బూతు ఏం లేదు, అంతకన్నా దారుణమైన విషయం ప్రపంచంలో ఇంకేది లేదు అన్న దాని మీదే ఈ మీడియా మొత్తం నడుస్తూ ఉంటుంది. ఏది? తమిళనాడు మినిస్టరు, కొత్తగా యంగ్ మినిస్టరు, ఆ అమ్మాయి ఇలా చిన్న స్కర్ట్ వేసుకొని తిరుగుతుంది అని చెప్పి. యాక్చువల్గా అది ఆమె కాదు, ఇంకెవరో ఒక నార్మల్ అమ్మాయి. ఈమెను కొంచెం పోలి ఉంది. ఆ ఫొటోస్ తీసుకుని ఈమెను ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఎంతవరకు సమంజసం ఇది? సినిమాల్లోనేమో చిన్న చిన్న బట్టలు వేసుకుని ఐటమ్ సాంగులు ఎగబడి చూస్తారు. వాటినేమో సూపర్ డూపర్ హిట్ చేస్తారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. బయటనేమో మన ఇంటి అమ్మాయిలే, మరి బయటకు వస్తున్న వాళ్ళందరూ మన ఇంటి అమ్మాయిలే కదా, వాళ్ళందరూ అలా వేసుకుని చూడండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎలాంటి బట్టలు వేసుకుని, ఎలాంటి ఫ్రాక్స్ వేసుకొని, ఎంత చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు అమ్మాయిలు. నిజం చెప్తున్నాను, నిండుగా బట్టలు వేసుకుని వెళ్తే సినిమా హాల్లో కానీ, మిగతా హోటల్ దగ్గర కానీ, ఎక్కడ కానీ చాలా వింతగా చూస్తున్నారు. మేము కూడా అది ఒక పిక్చర్కి వెళ్ళాలి అని అంటే ఏ కాటన్ చుడీదారో అదో వేసుకొని వెళ్ళాల్సిందే, ఏ కుర్తా పైజామానో అది వేసుకొని వెళ్ళాల్సిందే.
ఇలా వెళ్తే మాత్రం ఒక వీళ్ళేంటి ఇట్లా వేసుకొని వచ్చారని అంటే మిగతా అందరూ వేరుగా ఉండి మనం వేరుగా కనిపిస్తున్నాం. అలా ఉంది ప్రపంచం ఇప్పుడు, ఎస్పెషల్లీ సిటీస్లో. అందరూ అలా వేస్తున్నప్పుడు ఈ సెలబ్రిటీస్ని మాత్రము మీరు ఇలా వేసుకున్నారు, ఇలా వేసుకున్నారు, ఇలా వేసుకున్నారని విపరీతంగా ట్రోల్. అంటే వాళ్ళు మాత్రమే భారతీయతకి దీనికి చిహ్నాలా, మిగతా వాళ్ళు కాదా? మరి చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలా వేసుకోవద్దు అని చెప్పేసి ఈ బట్టలు మొత్తం బ్యాన్ చేయాలని చెప్పండి. నాకు కూడా ఇష్టమే, చక్కగా పద్ధతిగా మంచిగా బట్టలు వేసుకుని పైనుంచి కింద దాకా లక్ష్మీదేవిలాగా ఉండే అమ్మాయిలని, లంగా ఓణీలు వేసుకున్న అమ్మాయిలను చూడాలని, చక్కగా ఉన్న అమ్మాయిలను చూడాలని నాకు కూడా ఇష్టమే, అందరికీ ఇష్టమే. మరి ఎందుకు ఈ కల్చర్ ఎందుకు మన చుట్టూ పెరుగుతున్నప్పుడు కేవలం సెలబ్రిటీస్ని మాత్రమే మీరు ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారు? వాళ్ళే భారతీయతకి ప్రతీకలాగా ఇట్లా మాత్రమే ఉండాలి అని చెప్పేసి. యాక్చువల్గా అది ఆవిడ కాదు, తన రూపంలో ఉన్న ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయికి ఇష్టమైనట్టుగా తన డ్రెస్అప్ వేసుకొని తన జీవితాన్ని తను గడుపుతోంది. మీరు అమ్మాయి ఏ రకంగా ఉన్నా కూడా, ఎటువంటి బట్టల్లో ఉన్నా కూడా విపరీతంగా చూస్తున్నారు. ఇంకా ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఫ్యాషన్ పేరిట వాళ్ళకి ఇష్టమైనవి వేసుకుంటున్నారు. అలా కూడదు అని అంటే మొత్తానికి అవన్నీ బ్యాన్ చేయమని చెప్పండి. ఇప్పుడు కృతి సనన్ వచ్చేసి ఒక రాఖీ అడ్వర్టైజ్మెంట్లో ఆమె వేసుకున్న బట్టల గురించి కంగనా వచ్చేసి అలా వేసుకోవడం ఏం బాలేదు, అలా వేసుకొని ఆమె ఏం సంస్కృతి చూపిస్తుంది అంటది. సంస్కృతి అనేది మనసుకు సంబంధించింది, అందులో ఒక రాఖీ కట్టడం అన్న బంధానికి సంబంధించింది. అంతేగాని దాంట్లో నా బట్టలు ఇలా ఉన్నాయన్న దానికి పాయింట్అవుట్ చేసి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మిగతా వాళ్ళు అదే కృతి సనన్ అంటోంది. ఇప్పుడు అదే మనము ఇంకా అన్య మతాలలో మొత్తం పైనుంచి కింద దాకా బురకా వేసుకుని ఉంటే స్త్రీని అన్యాయం చేసేస్తున్నారు, స్త్రీని అలా పరదాల మాటను మగ్గబెట్టేస్తున్నారు, ఇదేం కల్చరు అని చెప్పేసి వాళ్ళని అంటాం. ఇన్ని రకాలుగా మరి మారుతున్న ప్రపంచంతో పాటు మన దృక్కోణం కూడా మారాలి కదా. ఇప్పుడు అందరూ పాశ్చాత్య సంస్కృతిని అన్నీ అప్టైన్ చేసుకొని వీళ్ళు తెల్లారులేస్తే ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ అది చేస్తూ అక్కడ ఉన్నదాన్నంతా ఆ కల్చర్నంతా ఆ పబ్ కల్చర్నే కానీ వాటిని ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టాలన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి మేము మైక్రోసాఫ్ట్ అవన్నీ పెట్టాలన్నప్పుడు మాకు సాయంత్రం అయితే మాకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి అని అడిగారంట. అప్పుడు ఈ పబ్స్ వాటి అన్నిటికీ కూడా ఈ కాఫీ షాప్లకి పబ్లకి వీటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చారు. అంతకుముందు లేవు, ఇంత ఇదిగా లేవు. వైన్ షాప్లో తప్పితే ఇంత ఇదిగా లేవు. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ నైట్ లైఫ్ కావాలి అని చెప్పేసి, అలాంటి కల్చర్ కావాలి మాకు, అట్లా అయితేనే మేము ఉండగలం అక్కడ అని చెప్పేసి అడిగితే అప్పుడు నాయుడు గారు వీటన్నిటికీ ఇచ్చారు. దాంతో వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా మనతో కలిసిపోయి పనులు చేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలా డ్రెస్అప్ అయ్యి రావాలి అని చెప్పేసి ఇలాగే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా ఇలా చీర కట్టుకుని వెళ్ళితే ఆ రోజు అదేదో ఏమంటారు, అది ఒక సంస్కృతిని ప్రతిబింబించే రోజు అని ఒకటి పెట్టుకుని ఆ రోజు ఇలా వేసుకొని రావాలి, ఇలా తయారయ్యారా అంతే. మిగతా రోజులు అలా రావడానికి అసలు వీలే లేదు. అక్కడ వస్తే వింతగా చూస్తారు. ఇంత మారిపోయినప్పుడు ఎవరిని మరి వాళ్ళందరినీ కట్టడి చేయగలిగితే చెయ్యండి. వీళ్ళని మాత్రమే పెట్టుకుని మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇంకా ఇండియన్ల పరువే తీసేస్తున్నారని వాళ్ళ వెనకబడి వాళ్ళని ట్రోల్ చేయడం ఎందుకు? ఎప్పుడు మారుతుంది మీ దృక్పథం? అప్పుడు కూడా ఒక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మిత అనే యంగ్ కలెక్టర్ ఉండేవారు కదా, ఆవిడ ఎప్పుడో ఒక జీన్స్ వేసుకుని ఆవిడ ఏదో పార్టీకి వెళ్ళారని చెప్పేసి ఆవిడ మీద ఎంత వల్గర్గా కార్టూన్స్ వేశారంటే
ఆవిడ ర్యాంప్ మీద జీన్స్ వేసుకుని ఇలా అని నడుస్తున్నట్టు, సెక్సీగా నడుస్తున్నట్టు, మిగతా మంత్రులందరూ నోరు తెరుచుకుని చూస్తున్నట్టు అంత వల్గర్గా చేశారు. దాని మీద ఆవిడ చాలా సీరియస్ అయ్యి తర్వాత మామూలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పత్రిక మీద వాళ్ళు క్షమాపణ చెప్పారు. ఏమండి, ఒక కలెక్టరు అయినంత మాత్రాన కంపల్సరీ ఇలా మొత్తం వేసుకుని అట్లాగే అంటే ప్రైవేట్ లైఫ్లోనూ పబ్లిక్ లైఫ్లోనూ అన్నింట్లోనూ అలాగే ఉండాలని ఉందా? ఆవిడ స్వేచ్ఛగా తన పిల్లలతో కానీ తన భర్తతో కానీ వెళ్ళినప్పుడు తను ఒక జీన్స్ వేసుకొని తన మామూలుకు తన కన్వీనియంట్గా ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళడానికి వీలు లేదా? దాన్ని అంత దారుణంగా చిత్రీకరించాల్సిన అవసరం ఏంటి? అంటే సెలబ్రిటీ అలా అనగానే మీకు 24 గంటలు మీకు కనపడే దుస్తుల్లో మాత్రమే ఉండాలని స్టాంప్ వేసి కూర్చున్నారా వాళ్ళ మీద? వాళ్ళకి ఇంకా ప్రైవేట్ లైఫ్ ఏమి ఉండదా? ఇలా వేసుకున్నారు, అలా వేసుకున్నారు, ఇలా ఎంతసేపు ఒక స్త్రీని ఆమె ఎలాంటి వస్త్రధారణలో ఉంది అన్న దృక్కోణం నుంచే చూడడం ఏంటి? అదే అయినట్లయితే మిగతా సమాజంలో మిగతా అందరి పట్ల కూడా అట్లాగే ఉండండి. అవన్నీ వేసుకొని ఇవ్వకండి. మీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలను కూడా అట్లా వేసుకొని ఇవ్వకండి. అలాంటి దుస్తులు అసలు మనకి ఇండియాలోకి రానివ్వకండి. అమ్మాయి అది మీరు కూడా తాలిబాన్లు పెట్టినట్టు అమ్మాయిలు ఇలాంటి బట్టల్లోనే ఉండాలి. మరి వీళ్ళందరికీ ఎందుకు పర్మిషన్ దొరుకుతోంది? వీళ్ళందరూ ఎలా వేసుకు తిరిగినా కానీ పర్వాలేదా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెళ్లి చేసుకున్న లివింగ్లో ఉండటాలు ఇవన్నీ కూడా పర్వాలేదా? సిగరెట్స్ తాగటాలు, అమ్మాయిలు బీర్లు తాగటాలు, సిగరెట్లు తాగటాలు ఇవన్నీ పర్వాలేదా? ఇవన్నిటి కూడా జరగకుండా ఉండాలని చూడాలి కదా. మీకు ఇంత బాధ్యత ఉన్నప్పుడు ఇంత వీళ్ళని మాత్రమే ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలా కాదు, ఇలా చేయాలి అని చెప్పేసి, ఇలానే వేసుకోవాలి అని చెప్పేసి చెప్పండి. ఇది దారుణం. ఇంత దారుణంగా వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నంత మాత్రాన ఇలా దారుణంగా వాళ్ళు వేసుకున్న ప్రతి దాని గురించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి విపరీతంగా వాళ్ళ మీద ఎలాంటి మాటలైతే అలాంటి మాటలు మాట్లాడడం, ట్రోల్ చేయడం నిజంగా అన్యాయం. వ్యవస్థ మారుతూ ఉన్నప్పుడు కూడా వస్త్రధారణ మారుతూ ఉంటుంది. ఎప్పుడో ఉన్న బట్టలే ఇప్పుడు కూడా వేసుకోవటం లేదు కదా. రకరకాల ఫ్యాషన్ మారుతుంది, రకరకాలుగా వేసుకుంటూ ఉంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇలా వేసుకున్నారు, అలా వేసుకున్నారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు, మరి మళ్ళీ దాన్ని మీరు ఆనందిస్తున్నది మీరే. ఆ సినిమాల్లో అలా చూపిస్తున్నప్పుడు, ఐటమ్ సాంగులు చూపిస్తున్నప్పుడు ఆనందిస్తున్నది మీరే. మీరు ఆనందించకపోతే అసలు అలాంటివి ఎందుకు అవుతున్నాయి? వాటికి అన్ని మిలియన్స్ ఆఫ్ అది ఎందుకు వస్తున్నాయి అంటే వాటిని ఆనందిస్తున్నారు. కానీ బయట మాత్రము వీళ్ళు ఏ విధమైన బట్టలు వేసుకోవాలి అన్నది మీరే నిర్దేశిస్తారు. ఇది చాలా ఘోరం. మీ దృక్పథం అయితే మారాలి. ఇట్లా వస్త్రధారణ బట్టి స్త్రీని కించపరచడము, ఈ విధంగా ట్రోల్ చేయడం మాత్రం అస్సలే అభిలషణీయం కాదు. మీరేమంటారు ఈ విషయం గురించి? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.